హలో, నమస్తే. నేను జయసింహ. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. డిసెంబర్ 5వ తేదీన సర్జికల్ స్ట్రైక్స్ జరగబోతున్నాయనే విషయం మీకు ఐడియా ఉండొచ్చు. అయితే ఈ సర్జికల్ స్ట్రైక్స్ నరేంద్ర మోడీ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ, లేదంటే తెర వెనుకుండి అజిత్ దోవల్ కానీ చేయించటం లేదు. ఇవి బాక్స్ ఆఫీస్ మీద జరగబోతున్న సర్జికల్ స్ట్రైక్స్. చేయబోతున్నది మరెవరో కాదు, మన బాక్స్ ఆఫీస్ బొనాన్జా నందమూరి బాలకృష్ణ గారు చేస్తానని చెప్పి ఆల్రెడీ ట్రైలర్లో ప్రకటించడం జరిగింది. సో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది, అఖండ 2 తాండవం గురించి మనం మాట్లాడుతున్నాం. అఖండ 2 పేరుతో దేశం ధర్మం అంటూ సర్జికల్ స్ట్రైక్స్ అంటూ బాలయ్య నట విశ్వరూపం చూపించి మరోసారి మాస్ ఎంటర్టైనర్ అంటే ఎట్లా ఉంటుందో జనాలకి రుచి చూపించడానికి, ముఖ్యంగా నందమూరి అభిమానులకి పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నందమూరి బాలకృష్ణ వస్తున్నారు. అయితే దీని వెనుక కేవలం సినిమాటిక్ ఎంటర్టైన్మెంట్, సినిమా వాల్యూ, అలాగే కలెక్షన్స్, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇంత మాత్రమే కాకుండా దీని వెనుక కొంత పొలిటికల్ టచ్, జాతీయవాదము, దేశభక్తి, దైవభక్తి, రైట్ వింగ్ ఐడియాలజీ, హిందుత్వ ఇవన్నీ కూడా మిళితమై ఉండడం వల్ల మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఇది సినిమా డిస్కషన్ కాదు, హిందుత్వ కోణంలో నడిచే ఒక సినిమా అంశంకి సంబంధించిన చర్చ. అలాగే ఈ మధ్యకాలంలో రాజమౌళి కూడా ఒక అనుకోకుండా ఒక వ్యాఖ్య చేస్తే అది కాస్త కాంట్రవర్సీ అయి కూర్చుంది. ఇవన్నిటి నేపథ్యంలో హిందుత్వ అండ్ సినిమా, పర్టికులర్లీ టాలీవుడ్, దీని గురించి మనం ఈరోజు చర్చిద్దాం. మనకు ఈ విషయం మీద కొంత సమాచారాన్ని, అట్లాగే లోతైన విశ్లేషణని అందించడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ శర్మ గారు. నమస్తే అండి. సో మీరు చాలా ఛానల్స్లో కావచ్చు, చాలా మీడియా హౌజెస్లో, ఎంటర్టైన్మెంట్ డివిజన్లో, పర్టికులర్లీ ఫిలిమ్స్కి సంబంధించిన జర్నలిజంలో చాలా రోజుల నుంచి ఉన్నారు. అండ్ అలాగే పర్సనల్లీ మీకు హిందుత్వ కావచ్చు, రైట్ వింగ్ ఐడియాలజీ కావచ్చు, పొలిటికల్ థింకింగ్ కూడా మీకు ఉంది. జర్నలిజంలో పాలిటిక్స్ ఎక్కువ వరకు మీరు టచ్ చేయనప్పటికీ మీకు చాలా ఐడియా ఉంది కాబట్టి అటు పాలిటిక్స్, ఇటు సినిమా రెండింటి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మాకు కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు అఖండ 2 రాబోతుంది కదా, ఈ విషయంలో అఖండ 2 మీద మీ ఒపీనియన్ ఏంటి? ట్రైలర్ వచ్చింది కదా, ట్రైలర్ చూసిన తర్వాత సినిమా రాబోతుంది. ట్రైలర్కి సినిమాకి మధ్యలో గ్యాప్లో మనం ఈ చిట్ చాట్ చేస్తున్నాం కదా, అఖండ 2 మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రస్తుతం మన టాలీవుడ్ కానీ ముఖ్యంగా భారతీయ చిత్ర పరిశ్రమలో, తెలుగు చిత్ర పరిశ్రమ ఒక హిందుత్వాన్ని ఒక అంశంగా తీసుకొని దాన్ని కమర్షియలైజ్ చేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. అది మంచి పద్ధతి అనుకోవచ్చు. ఇంతకుముందు యాంటీ సోషల్ ఎలిమెంట్, నక్సలైట్స్ వాటిని ఎక్కువ ప్రొజెక్ట్ చేసి డబ్బులు సంపాదించుకున్నారు. ఇప్పుడు హిందుత్వాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మనకు జాతీయవాద ప్రభుత్వం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజల మైండ్ సెట్ కూడా మారింది. గతంలో లాగా మేము ఏది పడితే తీస్తే ప్రేక్షకులు ఒప్పుకునే స్థితిలో కూడా లేరు. అందుకనే ఇప్పుడు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది వీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే కోలో హనుమాను, అటు ఈ మధ్య మిరాయర్ కూడా ఒకటి వచ్చింది, ట్రిపుల్ ఆర్, కన్నడలో చూసుకుంటే కాంతారా, ఇప్పుడు అఖండ కూడా మనకు 2021 ఆ టైంలో వచ్చినట్టుంది, మన కరోనా టైంలో. అది కూడా పెద్ద హిట్ అయింది. అది కూడా మనకు ఏంటంటే శివతత్వాన్ని చూపించారు. దాని శివుడు అంటే రుద్రుడు, అంటే ప్రళయకారుడు, అంటే ఆయన ఏదైతే ప్రపంచం అదే మన దాని ప్రపంచ నిర్వీర్యం అయ్యేటప్పుడు లయకారుడుగా మారుతాడు. కాబట్టి ఆ అంశాన్ని తీసుకొని ప్రపంచంలో దుష్టశక్తులను సంహరించే ఒక పాత్రగా అఖండగా చూపించారు. అది ప్రస్తుతం సినిమా ట్రెండ్ చేంజ్ అయింది, అందరూ హిందుత్వాన్ని మాట్లాడుకుంటున్నారు. ఓకే, అదే అంశంలో ఇప్పుడు అఖండ 2 కూడా రాబోతుంది. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, ట్రైలర్ చూసిన తర్వాత బ్లాక్ బస్టర్ అనిపిస్తుందా, యావరేజ్ అనిపిస్తుందా, లేదంటే ఇది చరిత్ర సృష్టించే అవకాశం ఉందా? బ్లాక్ బస్టర్ కూడా ఓకే, బ్లాక్ బస్టర్ చాలా అవుతుంటాయి, కానీ అఖండ 2 ట్రైలర్ చూసినాక పర్సనల్లీ నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే, మనం ఈ మధ్యకాలంలో ఫిల్మ్ ఆడియన్స్ మాట్లాడుకునే భాష ఉంటుంది కదా, పూనకాలు అంటారు కదా, పూనకాలు లోడింగ్ అంటుంటారు కదా, అట్లా జనాలు థియేటర్లో రెచ్చిపోయే లాంటి సీన్లు బాగా పెట్టిండేమో బోయపాటి శ్రీను, డైరెక్టర్ బోయపాటి శ్రీను అట్లా పెట్టారేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించింది? కంటెంట్ ఎట్లుండబోతుంది? బోయపాటి శ్రీను అంటే బాలయ్య ఇద్దరు కలిస్తే మనం లాజిక్ పక్కకు పెట్టాల్సింది. అది ఓకే, లాజిక్ లేకుండా ఓన్లీ వాళ్ళ మ్యాజికే ఉంటుంది. ఓకే,
ఏం చేసినా అసలుకి అదొక ప్రేక్షకులు కూడా పెద్ద పట్టించుకోరు, ఓకే. తెలుగు ఆడియన్స్ వరకు మాత్రం. హ్మ్. ఇంకా మిగతా వాళ్ళు ఏ రకంగా దాన్ని రిసీవ్ చేసుకుంటారని చూడాలి. అంటే ఇప్పుడు మనోళ్ళ దగ్గర ఒక కొత్త వింత వాదన కూడా ఒకటుంది. ప్యాంట్ వేసుకొని ప్యాంట్ మీద నుంచి డ్రాయర్ వేసుకునే సూపర్ మ్యాన్ ఏం చేసినా నమ్ముతారు. స్పైడర్ మ్యాన్ ఏం చేసినా నమ్ముతాడు. ఏ గోడ మీద నుంచి ఏ గోడ మీదకి ఎగిరినా సరే ఓకే అనుకుంటారు. వాడెవడో ఒకడు సుత్తె పట్టుకొని వస్తాడు. థోరా థానోస్ ఎవరో వచ్చి వాడు పెద్ద సుత్తె పట్టుకొని వస్తాడు. ఇవి అందరూ చేస్తే ఓకే, కానీ మన దగ్గర హనుమాన్ కానీ లేకపోతే ఇప్పుడు బాలకృష్ణ అఖండాలో అఘోరీగా వచ్చి కానీ ఈ ట్రైలర్లో కూడా త్రిశూలం పెట్టి వరుసగా అందరినీ చంపేస్తుంటాడు కదా. ఇవన్నీ సాధ్యమా అని చెప్పేసి కొంత ట్రోల్ చేసే బ్యాచ్ కూడా ఉంది. వీళ్ళని మనం ఎట్లా చూడాలంటారు? ఇది ఒక అఖండ సిరీస్లో అఖండ 1 అఖండ 2లో బాలకృష్ణ ఒక హీరోగా కాదు సూపర్ హీరోగా చూడాలనేది కరెక్టేనా? అంటే ఇందులో శివుడి అంశం ఉంది కాబట్టి ఆయన సూపర్ హీరో అనే చెప్పాలి. ఓకే. ఎందుకంటే సూపర్ న్యాచురల్ పవర్ ఓకే. ఈయన దగ్గర ఉంది. ఓకే. అంటే దైవశక్తి ఉంది ఈయనకు. కాబట్టి దుష్టులను సంహరించే శక్తి కూడా ఉంది. ఇందులో మనకు కొన్ని భూత ప్రేత పిశాచాలు అవన్నీ కూడా చూపించారు. ఇది కోర్టులోంచి బయట వస్తున్నాయి ఇట్లా పెట్టి కోర్టులో నుంచి కాదు, మన ఆది పినిశెట్టి అదొకటి. ఇంకోటి మన కుంభమేళాలో ఏదో ప్లాన్ చేయడానికి వెళ్తున్నారు వీళ్ళు, విధ్వంసం. దాన్ని మన అఖండ ఎలా ఆపాడు. దాని తర్వాత చైనా వాళ్ళని చూపించినట్టు కనబడింది. అంటే నాకేమనిపించింది అంటే అఖండ 1లో లోకల్ ప్రాబ్లమ్స్ చూపించింది కదా. ఇప్పుడు అక్కడ అందులో శ్రీకాంత్ విలన్ ఉంటాడు. అంటే ఈ అఖండ 2కి వచ్చేసరికి దేశాలు దాటిపోయి వేరే విదేశాలలో ఉండే విలన్లని కూడా అఖండ ఎదుర్కొంటాడేమో అనిపిస్తుంది చూస్తే. విదేశాల్లో కాదు, మన దేశం మీద దండెత్తి వచ్చే శత్రువులు అదే చైనా కానీ పాకిస్తాన్ కానీ ఇద్దరు, వాళ్ళని బోర్డర్లోనే ఇండియన్ ఆర్మీ కాకుండా ఈయన ఒక ఏ రకంగా కాపాడాడు వాళ్ళు వచ్చే లోపల. ఓకే. అంటే ఇండియన్ ఆర్మీ మనం తక్కువ చేసినట్టు కాదు, కానీ ఒక దైవశక్తితోని ఏ రకంగా దేశాన్ని కాపాడాడు అనేది ఈ కాన్సెప్ట్ ఇది. ఓకే. దాంట్లో మనం అతీత శక్తులు ఉన్నాయనుకున్నా మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అదే చెప్తున్నారు కదా, అంటే దేశంకి ప్రమాదం వస్తే దండిస్తారు, మాకు కోపం వస్తే ఖండిస్తాం, దైవం జోలికి వస్తే ఖండిస్తామని. అంటే సర్జికల్ స్ట్రైక్. ఓకే. అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, ఇందులో కూడా అదే ఉంది. హిందుత్వ పాయింటే దాన్నే తీసుకొని బేస్ చేసుకొని దానికి శివుడు అంశ తీసుకొని కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా అని కాదు కానీ కమర్షియల్ చేసి చూపిస్తున్నారు. ఒక రకంగా చూస్తుంటే ఇది అఖండ సిరీస్ అనేది ఇది ఒక సూపర్ హీరో క్యారెక్టర్ అని చెప్పాలి. శివుడు అంశతో ఉన్నది. ఈ అఖండ 2 కానీ సక్సెస్ అయితే అఖండ 3కి మళ్ళీ బీజం పడ్డట్టే అనమాట. అయితే అంటే యాక్చువల్ న్యాచురల్ అది. ఓకే. ఉండాలి. అంటే ఇప్పుడు ఏమంటారు, చాలా సినిమా రంగాల్లో రకరకాల ఇప్పుడు కేజీఎఫ్ ఫ్రాంచైజీ, బాహుబలి. ఇప్పుడు కేజీఎఫ్ హీరో ఎంతో మందిని కొడతారు, అప్పుడు ఎవరు లాజిక్ అడగారు. ఈయన కొట్టచ్చు, ఏముంది. పైగా చెప్తున్నాడు కదా మామూలు మనిషి కాదని ఆల్రెడీ చెప్తున్నారు కదా ఆయన. అఘోరి అని శివుడు అంశం ఉంటుంది, ఆయన పవర్స్ ఉన్నాయి కాబట్టి సినిమా అంటేనే లాజిక్ అందనిది. ఇందులో అంతకన్నా మించి ఉంది ఇది. దైవ అంటే లాజిక్ మ్యాజిక్ కాదు, లాజిక్ మ్యాజిక్ ని మించి బాలయ్య ఉన్నాడని. బాలయ్య బోయపాటి ఓకే. వాళ్ళిద్దరు ఉంటే మనము ప్రేక్షకులు కూడా లాజిక్ ని పట్టించుకోకుండా బియాండ్ మ్యాజిక్ అనమాట. బియాండ్ మ్యాజిక్. ఓకే. అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. మనము ఈ మధ్యకాలంలో రాజమౌళి ఏమన్నాడంటే వారణాసి అని ఆయన కూడా దాదాపు ఒక ఏమంటారంటే ఫ్యాంటసీ మూవీకే ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది మహేష్ బాబుతో. 2017 నుంచి మన త్రేతాయుగానికి వెళ్ళే ఆ కాలానికి ప్రయాణం చేసే ఒక క్యారెక్టర్, అదొక సినిమా సబ్జెక్ట్ స్టోరీ. ఓకే. త్రేతాయుగంలోకి వెళ్తాడా లేకపోతే రాముడా శివుడా? వారణాసి అని పేరుంది కాబట్టి శివుడు కూడా ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉంది. కేశవుడు ఇద్దరు, అంటే ఇటు శైవం వైష్ణవం రెండు కలిపి. అంటే ఆ లాంచింగ్ ప్రోగ్రామ్ రోజు కూడా నంది మీద కూర్చొని అదే ఎద్దు మీద కూర్చొని రావడము అదంతా బట్టి ఇందులో కూడా మతం ఇన్వాల్వ్ అయి ఉంది అనే విషయం అయితే అర్థమైపోతుంది. ధర్మం క్యారెక్టర్ పేరు కూడా రుద్ర అని ఉంది. రుద్ర అని ఉంది. రుద్ర అంటే కాల్డ్ శివ. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అదే రోజు మతం గురించి ధర్మం గురించి వారణాసి అనే పేరు పెట్టుకొని హీరో పేరు రుద్ర అని పెట్టుకొని సినిమా తీస్తూ హనుమంతుడి మీద కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తున్నారు రాజమౌళి. కొంతమంది ఏమంటున్నారంటే హనుమంతుడి మీద అలిగాడు అంటున్నారు. ఆయన అలిగాడా లేకపోతే విమర్శించాడా, నిరసన వ్యక్తం చేశాడా? ఈ మధ్యకాలంలో ఒక యాంకర్, ఫీమేల్ యాంకర్, పాపం ఆమె ఏదో సెల్ఫీ వీడియోలో ఏదో తప్పుగా మాట్లాడింది తిరుమల గురించి. మాట్లాడితే ఆమె మీద చాలా ట్రోలింగ్ జరిగింది. ఆమె సారీ చెప్పింది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆమెది ఆధార్ కార్డు బ్లాక్ చేసి పెట్టారు. అది అఫీషియల్ కాదంటున్నారు.
2 వాయిసెస్ వస్తున్నాయి. ఉమ్, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆధార్ కార్డు బ్లాక్ చేయడం లాంటివి ఏం చేయలేదు. బయట ప్రచారం మాత్రమే అంటున్నారు. ఉమ్, కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్‌గా మేము ఆధార్ కార్డు బ్లాక్ చేసినామని చెప్పలేదు. సో, అది పక్కన పెడితే ఈవెన్ ఆధార్ కార్డ్ బ్లాక్ చేయకున్నా కూడా శివజ్యోతి యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు, తిట్టారు. దానికి పాపం బెదిరిపోయిందో లేదంటే నిజంగానే మనసు మారిందో ఆమె సారీ చెప్పింది. రాజమౌళి ఇప్పటివరకు ఎవరికీ సారీ చెప్పలే. హిందువులకు కాదు, కనీసం హనుమంతుడికి కూడా సారీ చెప్పలే. ఆయన ఏమంటున్నాడంటే నాస్తికుడిని నేను. ఈవెన్ రామ్ గోపాల్ వర్మ కూడా ఇతని తరఫున రాజమౌళి తరఫున వకాల్తా పుచ్చుకొని సినిమా రిలీజ్ ఇప్పుడే లేదు కదా, సినిమా రిలీజ్ టైంకి చెప్పొచ్చేమో. ఓకే. నేనేమంటున్నానంటే సారీ కాదు ఇక్కడ సమస్య, సారీ కాదు. నేను అడిగేది ఏంటంటే తను సారీ చెప్పినా చెప్పకున్నా వచ్చే నష్టము లాభం ఏం లేదు. బట్ ఇక్కడ అండ్ సినిమా బాగుంటే చూడకుండా కూడా ఉండరు ఎవరు. ఇప్పుడు చాలా మంది బాయ్కాట్ రాజమౌళి మూవీ వారణాసి అంటున్నారు, కానీ రేపు తీరా సినిమా బాగుంటే ఎవరిని ఆపలేము, వెళ్ళి చూస్తారు కూడా. ఇక్కడ సినిమా హిట్ ఫ్లాప్ బ్లాక్ బస్టర్ అవడం అట్లనే ఇవన్నీ కాకుండా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రాజమౌళి వ్యక్తిగతంగానేమో నాస్తికుడు, దేవుణ్ణి నమ్మట్లేదు. తెర మీద ఏమో దేవుడిని, మతాన్ని, ధర్మాన్ని, సెంటిమెంట్ని వాడుకుంటున్నారు. వాడుకొని ఒక సినిమా తీస్తున్నారు. అదే టైంలో అఖండ 2లో కూడా విపరీతంగా దేశభక్తి, దైవభక్తిని గుమ్మరించేస్తున్నారు. ఓవర్ డోస్గా ఇచ్చేస్తున్నారు. విపరీతంగా మాస్ మసాలా యాడ్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు సినిమా వాళ్ళు తెర మీద ఏమో దేశము, ధర్మము అని వాడుకొని తెర వెనుకాలేమో తాము పర్సనలీ దేశాన్ని, ధర్మాన్ని, లేదంటే పర్టికులర్లీ ధర్మాన్ని, భక్తిని, దేవుణ్ణి నమ్మట్లేదు కదా. దీన్ని ఎట్లా చూడాలి? ప్రస్తుతం అయితే ఇప్పుడు అందరూ ఏంటంటే మన దేశభక్తిని, దైవభక్తిని అనేది క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారు. ఓకే. రాజమౌళికి పర్టికులర్గా లేకపోవచ్చు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకి కానీ తండ్రికి కానీ దైవభక్తి మెండుగా ఉంది. వాళ్ళ ఇంట్లో చాలా మందికి ఉంది. ఓకే. ఈయన ఒక ఆయనకు లేదు. అదేంటంటే ఆ రోజు అడిగినట్టు అదేదో ట్రైలర్ ప్రజెంట్ చేద్దామని చూశాడు. 2 సార్లు రాలేదు. నాకు ఈ హనుమంతుడు సహకరించలేదా, ఏది లేదా అని ఆయన ఒక రకంగా తన అలకను వ్యక్తం చేసిండు హనుమంతుడి మీద, మాకు సహకరించలేదని. నాకు ఒక్కొక్క డౌట్ వచ్చింది. నాస్తికుడు అంటే హనుమంతుడు లేడు అనుకుంటున్నవాడు కదా. ఆ, లేని హనుమంతుడి మీద ఎట్లా అలగడం సాధ్యం? ఆయన ఉన్నాడని నమ్ముతున్నాడు. అదో రకమైన అంటే నాస్తికుడు కాదన్నమాట రాజమౌళి. అయితే యాక్చువల్గా మన దాంట్లో మన హిందూ మతంలో కూడా చార్వాకులు కానీ వీళ్ళు కానీ కొంతమంది ఉన్నారు. ఓకే. ఏంటంటే వాళ్ళు కూడా హిందువుల్లో భాగమే. హిందువులో భాగమే కానీ వాళ్ళు కూడా కొంతమంది దేవుడిని నమ్మని నమ్మరు. నాస్తికులు ఉన్నారు. మన హిందుత్వంలో కూడా అవి కూడా యాక్సెప్ట్ చేశారు. ఓకే. నేను రాజమౌళిని పర్టికులర్గా ఏం విమర్శించట్లేదు. ఆయన సారీ చెప్పాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకడిని. చెప్పకపోయినా కూడా మనం చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే ఆ టైంలో చెప్తాడేమో ఏది 2027లో సినిమా రిలీజ్కి రిలీజ్ టైంకి అప్పుడేదో నేను అన్నాను, నేను పొరపాటు అన్నాను, ఇప్పుడు క్షమించండి అని ఏదో ఒక చిన్న మాట చెప్పాడు. రాజమౌళి సారీ చెప్పినా చెప్పకున్నా సినిమా బాగుంటే ప్రజలు థ్యాంక్స్ చెప్తారు, బాగాలేకపోతే వాళ్ళు కూడా సారీ చెప్తారు. ఎవరి సినిమా తీసి నేల కొట్టడమే. సో సినిమా హిట్ ఫ్లాప్ మీద దీని ప్రభావం ఉండదు, కానీ ఆయన పర్సనల్లీ నమ్మనప్పటికీ సినిమాలో ఆ ఎలిమెంట్స్ వాడి తీస్తున్నారు. దీని మీద వర్మ ఏమన్నాడంటే మర్డర్ గురించి ఒక సినిమా తీయాలంటే మనం మర్డర్ చేయాల్సిన పని లేదు, హత్య చేస్తేనే సినిమా తీయాలా, హత్య జరిగినట్టుగా సినిమా తీస్తాం కదా, తీయొచ్చు పర్లేదు అని చెప్పాడు. ఎవరి వాదన వాళ్ళది ఉంటుంది. ఇక్కడ రాజమౌళిని తిట్టే వాళ్ళ వాదన, పొగిడే వాళ్ళ వాదన ఇద్దరిది ఉంటుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సినిమాలో చూపిస్తున్నది సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఫాలో అవ్వట్లేదు, కానీ జనాల్ని బురిడి కొట్టించేసి టికెట్ డబ్బులు సంపాదించేసుకొని ఒకప్పుడు శ్రీశ్రీ కవిత్వం వినిపించేవాళ్ళు. కమల్ హాసన్ సినిమాల్లో శ్రీశ్రీ కవిత్వం అట్లా నాస్తిక సినిమాలు ఉండేవి. ఒకప్పుడు శంకరాభరణం లాంటి సినిమాల్లో సంగీతము, సాహిత్యము అట్లాంటివి ఉండేవి. ఇప్పుడు అట్లా హిందుత్వం అనేది ఒక మార్కెట్ ఎంఆర్పి పెట్టి అమ్మేస్తున్నారు ఆ మార్కెట్లో. లేకపోతే ఇది ఈ హిందుత్వం అనేది మనకు సినిమా పుట్టినప్పటి నుంచి మన భక్త ప్రహ్లాద అనే సినిమా కూడా ఫస్ట్ మనకు దేవోష్టం మూవీ అయింది. అంటే ఇప్పుడు అదేమో భక్తి కింద తీసుకుంటారు. ఇందులో మళ్ళీ చిన్న తేడా చెప్తున్నారు. సినిమాలు వచ్చాయి కానీ ఇప్పుడు దానికి కొంచెం ఓవర్ డోస్ అయిపోయింది. ఇప్పుడు మహాతారణ సినిమా హిట్ కావడానికి కారణం కూడా ఇప్పుడు ప్రజల్లో పెరిగిన భక్తి చైతన్యమే. పర్టికులర్ గా నార్త్ ఆడియన్స్ దాన్ని ఎక్కువ ఆదరించారు. ఇప్పుడు అఖండ 2 పరిస్థితి ఏంటి? నార్త్ లో బాగా ఆడుతుంది అనిపిస్తుందా మీకు? అంటే ఇప్పుడు చెప్పలేము. ట్రైలర్ చూస్తే నాకైతే ఉన్నాయి. దానికి పోటీగా దురంధర్ అనే సినిమా కూడా ఉంది. అది మన అజిత్ బయోపిక్ అనే ఒక ప్రచారం ఉంది. నిజమో కాదో తెలియదు. దాదాపు ఒక సీక్రెట్ ఏజెంట్ అన్నోన్ గన్మెన్స్ ఎవరైతే వచ్చి మన పాకిస్తాన్ కాల్చారో వాళ్ళ మీద ఉన్న స్టోరీ. పర్టికులర్ ఆయన స్టోరీ అని చెప్తున్నారు. వాళ్ళే ప్రచారం చేశారు. ఆదిత్యధర్ గతంలో ఆయన సర్జికల్ స్ట్రైక్ సినిమా తీశారు. ఆ తర్వాత ఆర్టికల్ 370 అంటే ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ది. సర్జికల్ స్ట్రైక్ అయితే ఈయనే తీశారు ఆదిత్యధర్. ఇప్పుడు ఇది ఆయనే తీశారు కాబట్టి కొంచెం దాని మీద కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి.
అంటే ఇప్పుడు ఈ 'అఖండ 2' నేపథ్యంలో హిందుత్వ వివిధ సినిమాలు వస్తున్నందుకు ఇదొక శుభ పరిణామము, మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే 1980స్‌లో గానీ, 1990స్‌లో గానీ, 2000 తర్వాత కూడా గానీ ఇన్ని భక్తి సినిమాలే రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే భక్తి సినిమాలు వచ్చినా గూడా అంటే దేవుళ్ళు కోడి రామకృష్ణ తీసిన అమ్మోరు, దేవి. అమ్మోరు అవి ఉన్నా గూడా దాంట్లో భక్తి ఉంది తప్ప హిందుత్వ లేదు. అంటే జిహాద్‌కి వ్యతిరేకంగా హీరో ఫైట్ చేయడం అని గానీ, లేకపోతే దేశం కోసం పోరాడడం కానీ, అంటే ఇప్పుడు దేశభక్తి సినిమాలంటే ఆర్మీ సినిమాలుంటాయి కొన్ని. అంటే హీరో ఆర్మీ ఆఫీసర్ ఉంటాడు. అందులో సూపర్ న్యాచురల్ పవర్స్ ఏముండవు. దేశం కోసం ప్రాణత్యాగం చేయడం అవి ఉంటాయి. బట్ ఇదేంటంటే హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని అండ్ సూపర్ హీరోకు ఉండే లక్షణాలు అన్నిటి కలగపులుగా చేసి కలగలిపి తీస్తున్నారు. ఏ దేశం వెళ్ళినా మనకు అక్కడ కనబడేది మతం. అవును. కానీ భారతదేశంలో మాత్రం మనకు కనబడేది ధర్మం. సనాతన హైందవ ధర్మం అని ఆయన పర్టికులర్. అయితే ఇప్పుడు ఇటువంటి సినిమాల వల్ల నిజంగా హిందూ ధర్మానికి ఉపయోగమా, ఈ సినిమా రంగానికి ఉపయోగమా, ఇద్దరికి ఉపయోగమా? మీకేమనిపిస్తుంది? అంటే ఒకప్పుడు ఈ ఎర్ర చిత్రాలు కూడా చాలా వచ్చాయి. అవును. వాటిని కూడా మన ప్రజలు ఆదరించారు. ఎర్రమల్లెలని మొన్న విరాట పర్వం కూడా వచ్చింది. ఇంకా దాన్ని ఆదరించలేదు. ఓన్లీ దానికి మంచి పేరు వచ్చింది కానీ డబ్బులు రాలేదు. అవును. ఎర్ర సైన్యం, మన నారాయణమూర్తి గారు నారాయణమూర్తి సినిమా అంటే వాటిని మనం అప్పుడున్న పరిస్థితులను బట్టి అది కరెక్ట్. అంటే కొన్ని సినిమాలు అందులో ఏమి హిందుత్వానికి వ్యతిరేకంగా ఏం చూపించలేదు. అంటే అంచువేత అనేది చూపించారు. అవును. ఇప్పుడు ఇది కూడా ఒక ట్రెండ్ నడుస్తుంది. అంటే ఇది అనేది ఒక శుభ పరిణామం అని చెప్పాలి ఇది. ఎందుకంటే లెఫ్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడున్న యూత్ ని. ఓకే. మన ధర్మం అనేది ఏంటి, మన హిందూ మతం అంటే ఏంటి, అందులో ఏ అంశాలు ఉన్నాయి, ఇప్పుడు శివుడికి సంబంధించింది ఏదైనా అని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ముందు నుంచి ఫార్ములా ఉంది. రామాయణ మహాభారతాలు కూడా రక్తపాతాలు అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇందులో రక్తపాతం చూపించే తప్పేం లేదు. ఇప్పుడు చాలా మంది చేస్తున్న ఆరోపణ ఏంటంటే, సరే బాలయ్యకు రక్తం కొత్త కాదు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అప్పటి నుంచి మొదలు పెడితే సూపర్ హిట్ అయితే సమరసింహారెడ్డి, సూపర్ ఫ్లాప్ అయితే పల్నాడు బ్రహ్మనాయుడు లాగా ఆయనకి ఏదొచ్చినా కూడా వైలెన్స్ మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. వైలెన్స్ లేకుండా బాలకృష్ణ సినిమాలు గత కొంతకాలంగా అయితే లేవు. అప్పట్లో ఆయన యూత్ డేస్లో అంటే రొమాంటిక్ కామెడీ మూవీస్ అట్లాంటివి కూడా కొన్ని చేసిండు. అట్లనే భైరవ ద్వీపము, ఆదిత్య 369 లాంటివి కూడా ఎక్స్పెరిమెంట్ చేసిండు. పౌరాణికాలు శ్రీకృష్ణ పాండవీయం లాంటివి చేసిండు. శ్రీకృష్ణ అర్జున విజయం అదే పాండవీయం దానికే రీమేక్. సో ఇప్పుడు అటువంటి సినిమాలలో వైలెన్స్ లిమిటెడ్గా ఉండేది. అంటే కొంత ఫైట్స్ ఉండేవి, మరీ రక్తం చూపించేవాళ్ళు కాదు. ఇప్పుడు రాను విపరీతంగా రక్తం చూపిస్తున్నారు. స్క్రీన్ మీద చిల్లి మొత్తం అంటే ఫౌంటైన్స్ లాగా అట్లా చూపించేస్తున్నారు కదా. ఇది అంత అవసరం ఉంటుందా ఒక సినిమా జర్నలిస్ట్గా? అది చూపిస్తేనే ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారా, లేకపోతే బోయపాటి స్టైల్ అది, లేకపోతే ఏం లేదంట? గతంలో అది బి గోపాల్ వాళ్ళు చూపించారు. ఆ తర్వాత బోయపాటి అనేది ఆయన ఎత్తుకోవడమే ఇదే చేసిండు ఆయన. ఏది మన భద్రా సినిమా నుంచి అదే ఫార్ములా ఉంది. ఆయన అంటే ఒక ఫార్ములా పెట్టుకొని ఆ ఫార్ములా ముసలి. అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అఖండ సినిమాని బోయపాటి కాకుండా ఇంకెవరైనా దర్శకుడు తీస్తే అంత రక్తం లేకుండా తీస్తాడా? ఇది తప్పదు, కంపల్సరీ అంత వైలెన్స్ ఉండాలంట. అంటే శిష్ట రక్షణ అదే చెప్పింది ఏమైతే ఉందో, పవిత్రానాయ సాధనం వినాశాయ దుష్కృతం అన్నట్టు. అంటే రక్తం లేనిది ధర్మం స్థాపన కాదనేది మనకు రామాయణ మహాభారత కాలం నుంచి ఉంది. అదే దాన్ని ఆయన యాంగిల్లో చూపించండి. అంటే అదే మొత్తం మీద అయితే ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మన దేశం మీదకి వచ్చిన దండయాత్ర చేయడానికి వచ్చిన చైనా కానీ పాకిస్తాన్ ఆ మిలిటరీ వాళ్ళని ఈయన అడ్డుకున్నాడు. అప్పుడు వైలెన్స్ తప్పదు కాబట్టి. అంటే మిషన్ గన్ల మీద నిలబడడం అట్లాంటిది. అంటే ఆయన ఒక దివ్యశక్తి ఉంటేనే ఆ రకంగా ఉండగలుగుతాడు. ఓకే, అది ఏమంటారు, ఫిజిక్స్ కి వ్యతిరేకమైన సీన్లు, ఫిజిక్స్ లేదు, కెమిస్ట్రీ లేదు, ఏం లేదు. బోయపాటి బాలయ్య అంటేనే లాజిక్ వదిలేద్దాం కానీ వైలెన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు అఖండ 2 సినిమా ఒక్కోసారి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూస్తారు కదా, పిల్లలు కూడా చూసే సినిమాలో ఇటువంటి వైలెన్స్ ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి. కానీ మీరు అనేది ఏంటంటే ఇక అది కంపల్సరీ ఆ సబ్జెక్ట్కి తప్పదు కాబట్టి అదైతే కరెక్ట్. ఎందుకంటే మొన్న ఈ మధ్యనే శ్రీలీల బాలకృష్ణ కాంబినేషన్లో ఆయన తీసిండు కదా ఒక మూవీ భగవంత్ కేసరి. అందులో ఇంత వైలెన్స్ కనిపించలేదు. కొన్ని సీన్స్ లో ఉంటది ఇంత వైలెన్స్ ఉండదు అంటే. సో అంటే సబ్జెక్ట్ డిమాండ్ ని బట్టే వైలెన్స్ ఉంటుంది అని చెప్పేసి. హీరోయిన్ పాత్రది ఏం కనిపించట్లేదు మరి. సంయుక్త ఏదో ఒక పాట పెట్టినట్టున్నారు, జాజికాయ అని. మిగతా అంతా ఒకటే పాట, 2 పాటలు ఉన్నట్టున్నాయి సినిమాలో. ఒకటి అఖండ అనే ఒక తాండవం అనే ఒక సాంగ్, శంకర్ మహాదేవన్, కైలాష్ కేర్ పాడింది, బాగుంది పాట.
అంటే మనకు కార్తీక మాసాల్లో కానీ శివరాత్రి కానీ ఆ పాట వినేపడేటట్టు వినసొంపుగా ఉంది. అంటే అది యూనివర్సల్గా ఉంది. Okay. అన్ని భాషలు అదే పాట సంస్కృతంలో పెట్టారు అది. అంటే సంస్కృతము ఇంకా అది మన డబ్బింగ్ అక్కర్లేకుండా అన్ని లేకుండా అది న్యాచురల్గా మిగతా పాట అది మిగతా భాషలో ఉండదో డౌట్. ఎందుకంటే సిచ్యువేషన్ ప్రకారం ఆ ఒక సాంగ్ పెట్టి మిగతా స్టోరీ నడిపించేటట్టే ఉన్నారు. మిగతా ఏ సాంగ్స్ లేవు. అంటే 2 సాంగ్స్ ఉండొచ్చు, ఇంకొకటి సెంటిమెంట్ సాంగ్ ఏదైనా ఉండొచ్చు. ఓకే. మనకు ఆడియో రిలీజ్ కాలేదు కాబట్టి 2 పాటలు అయితే ఉన్నాయి. తెలుగులో మటుకు 2 పాటలు ఉంటాయి, మిగతా భాషలో ఒకటే పాట ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ అఖండ తర్వాత చిరంజీవి కూడా విశ్వంబర లాంటి సినిమా చేస్తున్నారు. మిగతా హీరోలు కూడా ఎవరికి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఫ్యాంటసీ మూవీ కిందే లెక్క. అందులో శ్రీరాములు కూడా నటిస్తున్నాడు. అవును, విశ్వంబర కూడా అటువంటిది ఎలిమెంట్స్ ఒక సినిమా చేశాడు డమరుకం అని చేసి. సో అది చాలా రోజుల కిందట. అండ్ డమరుకం మేబీ నాకు ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రాలేదు అనిపించింది. 12 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం అప్పట్లో అంజీ అని ఈయన కూడా ఒకటి చేసిండు. ఇప్పుడు లేటెస్ట్ గా బాలకృష్ణతో పాటు చాలా మంది హీరోలు చేస్తున్నారు కదా. మిరాయి కూడా మనకు ఇదే సినిమా, రాముడిది బాణం కోదండము మిరాయి అని, అంటే జపాన్ భాష పెట్టి దానికి పేరు పెట్టారు కొత్తగా, మిరాయి అని. అవును, ఆ హీరో హనుమాన్ తర్వాత మిరాయి వరుసగా అటువంటి థీమ్స్ తో 2 సినిమాలు చేశాడు కదా, యంగ్ హీరో. సెలెక్షన్ బాగుంది. అంటే ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతుంది అనిపిస్తుందా మీకు, లేదంటే ఇంకా అంటే ఇది నెవర్ ఎండ్? ఎందుకంటే ఇది కొన్ని మధ్యలో వస్తూనే ఉంటది ఇది. ఎందుకంటే నెవర్ ఎండ్ ప్రాసెస్ ఇది. అంటే ఇక్కడ ఒక దర్శకులు అనేది మంచి కథ తయారు చేసుకోవాలి. ఇట్లాంటి ఫ్యాంటసీ అంశాలు, అందులో దైవము, దేశభక్తి, అంటే దైవం ఒకటి, ఫ్యాంటసీ ఒకటి, 2 మిక్స్ చేస్తే సినిమా హిట్ అని ఒక ఫార్ములా అనేది ఏర్పడింది. అది అతి చేస్తే కూడా ఇది అయిపోతుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ అఖండ కావచ్చు, కర్ణాటకలో కన్నడలో కాంతారా కావచ్చు, వీళ్ళు పక్కకు పెడితే బాలీవుడ్ కానీ ఈ తమిళనాడు కానీ కోలీవుడ్ కానీ ఇటువంటి సినిమాలు తీయడంలో వెనుకబడడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? బాలీవుడ్లో వాళ్ళు తీద్దామని చూస్తున్నా కానీ ఇప్పుడు అంత వాళ్ళు అక్కడ దర్శక నిర్మాతలకు అంత ఆలోచన లేదు. ఓకే. ఆదిపురుష్ లాంటి ఆనిముత్యాలు లాంటి తీసిన, తానాజీ లాంటి కొన్ని చారిత్రక సినిమాలు కొన్ని బాగా తీసింది. అంటే వార్ నేపథ్యం ఉన్న సినిమాలు వాళ్ళు తీయడంలో వాళ్ళు ఎక్స్పర్ట్. బాలీవుడ్ వాళ్ళనే దేశభక్తి సినిమాలు కొన్ని ఉన్నాయి. బార్డర్ కానీ, ఎల్ఓసి కానీ, ఇప్పుడు 120 అని ఒక సినిమా కానీ. ఓకే. అంటే మాస్ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడంలో బాలీవుడ్ కి కొంత ఇబ్బంది తగ్గిపోయింది. ఒకప్పుడు కూడా మన సౌత్ దర్శకులే బాలీవుడ్ ని, రాఘవేంద్రరావు కానీ, కేఎస్ ప్రకాష్ రావు కానీ, మన వాళ్ళే అక్కడ దాన్ని నిలబెట్టారు కొందరు సినిమాలని, బాలీవుడ్ ని కూడా. తమిళనాడులో హిందుత్వ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు అస్సలు రాకపోవడానికి కారణం అక్కడ పొలిటికల్ అట్మాస్ఫియరా? మీరు ఏమనుకుంటున్నారు? అదే అక్కడ పొలిటికల్ అట్మాస్ఫియర్, అక్కడ ద్రవిడవాదం ఒకటి, అన్ని రకాలుగా. అంటే ఆడియన్స్ చూడడానికి సిద్ధంగా లేరా? ఫిలిం మేకర్సే స్టాలిన్ కి భయపడి తీయట్లేదా? అంటే అట్లానే ఏం లేదు. ఇప్పుడు స్టాలిన్ ఇప్పుడు ఉంటారు, నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఆయన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వేరే పార్టీ అది కావచ్చు. ఏఐఏడిఎంకే ఉన్న ద్రవిడ పార్టీనే కదా. ఆ ద్రవిడ పార్టీ అనే కానీ కొంచెం అది కొంచెం మరి హార్డ్ కాదు. వీళ్ళది హార్డ్ కోర్ ద్రవిడ పార్టీ, అంటే యాంటీ హిందుత్వ, యాంటీ సనాతన. ఓకే. తమిళనాడులో అంత బస్ అప్పుడే ఇట్లాంటి తర్వాత కూడా వాళ్ళు పిక్చర్లను కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు, చూడడం లేదు. అంటే మా పొన్నియిన్ సెల్వన్ని చూడలేదు కాబట్టి మేము మిగతా సినిమా మేము ఆదరించాము అన్నట్టు. ఈవెన్ దో కాంతారా కూడా అక్కడ పెద్దగా ఏమీ ఆడింది లేదు. ఒక మన తెలుగు వాళ్ళు ఎక్కించారు డబ్బులు, నార్త్ వాళ్ళు ఎక్కించారు, కన్నడ వాళ్ళు వాళ్ళ సొంత సినిమా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ సినిమా అనుకొని వాళ్ళు ఆదరించారు. ఇప్పుడు హిందుత్వ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, లెఫ్ట్ వింగ్, లేదంటే అర్బన్ నక్సల్స్, లేకపోతే ఇట్లాంటి చాలా చాలా పేర్లు ఉంటాయి కదా, సోకాల్డ్. అంటే మన మామూలు భాషలో చెప్పాలంటే మన మధ్యలో ఉండే చాలా మంది కమల్ హాసన్లు, ప్రకాష్ రాజులకి ఇట్లాంటి సినిమాలు నచ్చట్లేదు, వాళ్ళు వద్దని కూడా చెప్తున్నారు. ఈ మధ్య హరిహర వీరమల్లు వచ్చినప్పుడు కూడా చాలా రకాల ట్రోలింగ్స్ జరిగినాయి. అందులో క్యారెక్టర్ చేశాడు మన పండితుడి వేషము, హీరో తండ్రి పెంచిన వేషం ఎవరు, మన సత్యరాజ్. ఓకే. కట్టప్ప. అవును, రియల్ లైఫ్ ఏమో ఆయన రియల్ లైఫ్ లో కట్టప్పనే ఉన్నట్టు. ఎందుకంటే చేసేది రియల్ లైఫ్ లో చాలా వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే మోడీ, బీజేపీ, హిందుత్వ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే, ఈ సినిమా వాళ్ళు హిందుత్వ అనే పేరు చెప్పి జనాలని బురిడి కొట్టించి టికెట్లు కనిపిస్తున్నారు, అటువంటి సినిమాలు ఎక్కువ చూడకండి అని కూడా కొంత జరుగుతుంది ప్రచారం. అంటే ఎప్పుడు కాంతారా వచ్చినా, లేకపోతే అఖండ వచ్చినా, ఏదొచ్చినా కూడా దాని మీద చర్చ జరుగుతుంటది సోషల్ మీడియాలో. కొంతమంది వారణాసి ఎందుకు ఇస్తున్నట్టు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి 2027లో,
ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అది ఇంపాక్ట్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఉంటుంది, ఓకే. అటు లోక్సభ ఎన్నికల్లో కూడా ఉండవచ్చు. అవును. ఇట్లాంటి థియరీస్ అన్నీ అంటే చెప్తున్నారు. కొంతమంది చెప్తారు అది ఆ సినిమాలను చూసి ఓట్లేసేంత అమాయకులు కాదు ప్రజలు. హ్మ్. అంటే ఉన్నది విషయం ఏంటంటే ఒకప్పటిలా ప్రజలు ఇప్పుడు లేరు. ఏది పడితే నేను అది చూపిస్తా, నేను నాకు నచ్చిందే తీస్తా అంటే ముఖం మీద కొట్టేస్తున్నారు. చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఈ 'మిరాయ్' గావచ్చు, 'హనుమాన్' గావచ్చు, లేదంటే 'కార్తికేయ 1, 2' గావచ్చు, ఇప్పుడు తాజాగా ఈ 'అఖండ 2', 'అఖండ 1' గావచ్చు, ఇవన్నీ చూస్తున్న ఆడియన్సు మోసపోతున్నారనే వాళ్ళతో మీరేం చెప్తారు? జనాలు తెలివైనోళ్ళేనా? తెలివిలేదని కాదు. ఇప్పుడు సినిమా అనేది సినిమా లెక్కనే చూడాలి. ఓకే. అందులో కొన్ని అంశాలు మనకు కనెక్ట్ అయ్యే అంశాలు ఇప్పుడు భక్తి దాదాపు మన దగ్గర హిందువులు ఉన్నారు. 90% మంది అందరు దేవుళ్ళని నమ్ముతారు. అందరూ పూజలు చేస్తారు, అన్నీ చేస్తారు. ఈ నాస్తికులు కూడా ఉన్నారు. నాస్తికవాదులు వాళ్ళ ఇంట్లో కూడా వాడు చేయకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య చేస్తారు, కొడుకులు చేస్తారు, వాళ్ళ తండ్రి చేయొచ్చు. అవును. వాడు ఒకటి చేయకపోయినా ఇంట్లో వాళ్ళందరూ చేస్తున్నారు కదా! వానికి వ్యతిరేకమే ఉన్నారు కదా! అవును. వీడు చేసుకోను అని చెప్తున్నారు. కాబట్టి ఇలా తప్పేం లేదు. ఇప్పుడు సినిమా అనేది ఒక ఎంటర్‌టైన్‌మెంట్. అందులో మంచి చూపిస్తే తప్పేం లేదు. ఓకే. అలా బురిడి కొట్టించడం అనేది ఏం లేదు. మంచిగా ఉంటే సినిమా ఆదరిస్తారు ప్రేక్షకులు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఓకే. సో, కిరణ్ కుమార్ గారు మీరు ఈ 'అఖండ' గురించి కావచ్చు, రాజమౌళి కామెంట్స్ గురించి కావచ్చు, మీరు మాతో షేర్ చేసుకున్న ఒపీనియన్స్ అన్నిటికీ చాలా థాంక్స్. మనం ఇంకోసారి ఇంకో వీడియోలో ఇదే సినిమాకి సంబంధించి విత్ హిందుత్వ టచ్, ఊరికే సినిమా కబుర్లు కాకుండా హిందుత్వాన్ని, సినిమాని, రైట్ వింగ్ పాలిటిక్స్‌ని, జాతీయవాదాన్ని అన్నీ కలిపి చర్చించే ప్రయత్నం మళ్ళీ చేద్దాం. మళ్ళీ మనం తప్పకుండా ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. థాంక్ యూ.